హలో ఎవ్రీవాన్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు. ఇక్కడ పర్సన్ అంటే మీ లైఫ్ పార్ట్నర్ అవ్వచ్చు, మీ వైఫ్ ఆర్ హస్బెండ్ అవ్వచ్చు, లేకపోతే మీ లవర్ అయ్యుండొచ్చు, లేకపోతే మీ ఫ్రెండ్ అయినా అయ్యుండొచ్చు, ఎవరైనా అవ్వచ్చు. సో, ఎవరో ఒక పర్సన్ నేమ్ తలుచుకోండి. వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది ఈరోజు మన వీడియో టాపిక్. ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ థాట్స్ ఏంటి, వాళ్ళ థింకింగ్ ఏంటి, అసలు వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా, ఎలా ఉన్నాయి వాళ్ళ ఆలోచనలు, ఎట్లా ఉన్నాయి, పాజిటివ్గా ఉన్నాయా, నెగిటివ్గా ఉన్నాయా, ఏంటి అనేది ఈరోజు మనం ఈ వీడియోలో చెక్ చేద్దాము. సో ఇది వచ్చేసి జనరల్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజనేట్ అవుతుంది. అండ్ చూసేది మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే ఈ రీడింగ్ మీరు చూడొచ్చు. ఇక్కడ పర్సన్ని గుర్తు చేసుకోవడం, వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ పర్సన్ ఏ రాశి వాళ్ళకైనా ఇది రెజొనేట్ అవుతుంది. అన్ని రాశుల వాళ్ళకి ఈ రీడింగ్ చూడొచ్చు. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్స్ వస్తుంది. ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్స్ చాలా తక్కువ వస్తున్నాయి. ఇంకొంతమందికి కూడా మన ఛానల్ రికమెండ్ అవుతుంది అండ్ మీ ఎనర్జీస్ కూడా కనెక్ట్ అవుతుంది. కాబట్టి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. చూద్దాం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారా అని. మీ పర్సన్ని తలుచుకోండి, వాళ్ళతో ఉన్న మెమరీస్ గుర్తు చేసుకోండి, వాళ్ళ నేమ్ అట్లీస్ట్ 3 times తలుచుకోండి. షఫలింగ్ పార్ట్ మాత్రం ఎవరూ స్కిప్ చేయకండి, ఎందుకంటే ఇక్కడే ఎనర్జీస్ అనేది కనెక్ట్ అవుతుంది. రీడింగ్ మీకు రెజనేట్ అవ్వాలి అన్నా కూడా అట్లీస్ట్ 30-40% కనెక్ట్ అయితే ఇది మీ రీడింగ్ అనుకోండి. కనెక్ట్ అవ్వకపోతే ఇది మీది కాదు అనుకొని తప్పకుండా స్కిప్ చేసేయచ్చు. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. అది మనీ వైజ్ కావచ్చు, హెల్త్ వైజ్ కావచ్చు, రిలేషన్షిప్ వైజ్ కావచ్చు, ఫ్యూచర్ గైడెన్స్, మీ మ్యారేజ్ రిలేటెడ్ అవ్వచ్చు. ఈ పర్సన్ని నేను ట్రస్ట్ చేయవచ్చా లేదా, ఈ పర్సన్ లవ్ ఉంది అని చెప్తున్నారు, ఎందుకు ఇట్లా మరి అవాయిడ్ చేస్తున్నారు, అసలు ఈ పర్సన్ నేను నమ్మొచ్చా నమ్మొద్దా, వాళ్ళు మళ్ళీ మమ్మల్ని ఎప్పుడు కాంటాక్ట్ చేస్తారు, అసలు వాళ్ళ మనసులో ఏముంది మా కోసం, వీళ్ళు మా నుంచి ఏమైనా దాచిపెడుతున్నారా, ఇట్లా మీ క్వశ్చన్స్కి తగ్గట్టు, మీ సిచ్యువేషన్కి తగ్గట్టు, మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే వీడియోలో ఉన్న నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. ఎవరు కూడా కామెంట్ సెక్షన్లో వచ్చి అడగండి. బికాజ్ అసలు రిప్లై ఇచ్చే టైం ఉండట్లేదు. అర్థం చేసుకోండి. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్ ఎట్ ప్రజెంట్ మా వ్యూవర్స్ పర్సన్స్, మన సబ్స్క్రైబర్స్ పర్సన్స్ వాళ్ళ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. నైట్ ఆఫ్ స్వర్డ్స్,
మీ గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఎంత ఎంత అంటే అది వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. ఆలోచించకుండా ఉండలేకపోతున్నారు. ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. సో, ఎప్పుడెప్పుడు మిమ్మల్ని చూడాలి, ఎప్పుడెప్పుడు మిమ్మల్ని కలవాలి, ఎప్పుడెప్పుడు మీతో మాట్లాడాలి. అంటే ఈ హార్స్ చూడండి ముందుకు వెళ్తుంది. అంటే వీళ్ళ ఆలోచనలనేది స్టేబుల్‌గా లేదు. మిమ్మల్ని కలవాలి అనే ఎక్సైట్‌మెంట్ వాళ్ళలో ఉంది. ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. మేబీ ఈ పర్సన్ మిమ్మల్ని వచ్చి కలవచ్చు అండ్ మీకు మెసేజ్ కానీ, కాల్ కానీ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వాళ్ళని వాళ్ళు స్టాప్ చేసుకోలేకపోతున్నారు. మీ గురించి ఆలోచించకుండా. ఎంత కంట్రోల్ చేసుకోవాలి అనుకున్నా సరే, వద్దు, ఆలోచించొద్దు అని అనుకున్నా సరే, వాళ్ళకి ఆలోచించకుండా ఉండలేకపోతున్నారు. అండ్ హెరోఫెంట్ కార్డ్. అండ్ ఇక్కడ మీ ఇద్దరికి మ్యారేజ్ జరిగింది. మీ ఇద్దరు మ్యారేజ్ కోసం ఆలోచిస్తున్నారు. అండ్ దాని గురించి మీతో డిస్కస్ చేయాలి అనుకుంటున్నారు. అండ్ ఒకవేళ మీ ఇద్దరు ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి ఉంటే కనుక ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని కలవాలి అని కానీ, మీకు ఒక కమిట్మెంట్ ఇవ్వాలి అని కానీ, మీతో ఈ రిలేషన్ తను లైఫ్ లాంగ్ కంటిన్యూ చేస్తాను అని కానీ, సో అట్లాంటి ప్రామిస్, కమిట్మెంట్ లాంటిది చేయాలి అనుకుంటున్నారు ఈ పర్సన్. స్పిరిచువల్‌గా కూడా ఈ పర్సన్ మీతో కనెక్ట్ అవ్వాలి అని కోరుకుంటున్నారు. అండ్ మీ ఇద్దరు సెపరేట్ మ్యారీడ్ అయినా అయి ఉండొచ్చు కొంతమందికి. ఏస్ ఆఫ్ కప్స్. సో మీరంటే చాలా లవ్ ఉంది వీళ్ళకి. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. మీరంటే చాలా ఇష్టం ఉంది, ప్రేమ ఉంది. అది హైడ్ చేసుకోలేకపోతున్నారు. చూపించకుండా వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. అందుకే మేబీ ఈ పర్సన్ ఇప్పుడు నైట్ ఆఫ్ వర్డ్స్ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. చెప్పాలా? వద్దా? చెప్తే ఎలా ఉంటుంది? చెప్పకపోతే ఎలా ఉంటుంది? చెప్తే ఇప్పుడు అండర్స్టాండ్ చేసుకుంటారా లేదా? నా లవ్‌ని అండర్స్టాండ్ చేసుకుంటారా? లేకపోతే మిస్‌అండర్స్టాండ్ చేసుకుంటారా? నా ప్రేమ జెన్యూను. నాకు నీ మీద ఉన్న ప్రేమ జెన్యూను. నా ఇంటెన్షన్స్ జెన్యూను. నా లవ్‌లో చాలా ప్యూరిటీ ఉంది. ఎలాంటి కల్తీ లేదు. అని చెప్పాలి అనుకుంటున్నారు. సో చూడండి 10 ఆఫ్ కప్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ. సో ఈ పర్సన్ మీతో ఫ్యూచర్ చూడాలి అనుకుంటున్నారు. ఫ్యూచర్‌లో కూడా మీతో కలిసి హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. మీతో ఎమోషనల్ కనెక్షన్ కావాలి, బాండింగ్ కావాలి. వద్దు అని ఈ పర్సన్ అనుకోవట్లేదు. మీతో ఎమోషనల్ బాండింగ్ కావాలి అనుకుంటున్నారు. మీతో హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. తన లైఫ్‌లో ఏ లవ్ అయితే మిస్ అయిందో, ఏ లవ్ అయితే మిస్ అవుతున్నారో అది మీ ద్వారా అది ఫుల్‌ఫిల్ చేసుకోవాలి అనుకుంటున్నారు. మేబీ ఫ్యూచర్‌లో మీ ఇద్దరు కలిసి హ్యాపీగా ఉండాలి. ఇలా 2 కిడ్స్ ఉండాలి. ఫ్యూచర్‌ని చూస్తున్నారు ఈ పర్సన్ మీతో. తన ఇంటెన్షన్స్, తన లవ్
చాలా ప్యూర్, చాలా జెన్యూన్ అని చెప్పాలనుకుంటున్నారు. వెరీ, వెరీ పాజిటివ్ రీడింగ్. సో, మీ ఇద్దరి మధ్య ఏమన్నా డిస్టర్బెన్సెస్ అయ్యి, మీ ఇద్దరి మధ్య ఏమన్నా గొడవలైతే, ఈ పర్సన్ మైండ్ మొత్తం కూడా డిస్టర్బెన్స్ ఉంది. సో, మీ ఇద్దరి మధ్య మీరే కాదు, మేబీ ఇంకొంతమంది కూడా ఇన్వాల్వ్ అయ్యుండి, మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసి ఉండొచ్చు. అది ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, లేకపోతే అవుట్‌సైడర్స్ కానీ, ఈ పర్సన్ మాత్రం మళ్ళీ మీతో రీయూనియన్ కోరుకుంటున్నారు. సో, మీ ఇద్దరి మధ్య చాలా డిస్టెన్స్ ఉంది అని అనిపిస్తుంది. అండ్ ఈ డిస్టర్బెన్సెస్ కూడా మీ ఇద్దరి మధ్య జరుగుండొచ్చు. లేకపోతే సమ్ అదర్ పర్సన్స్ వల్ల కూడా మీ ఇద్దరు గొడవ పడుండొచ్చు. లేకపోతే మీ ఇద్దరు ఒకరినొకరు మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకోవడం వల్ల మీ ఇద్దరి మధ్య గొడవ జరిగుండొచ్చు. కానీ ఈ పర్సన్ మళ్ళీ మీతో రీయూనియన్ కోరుకుంటున్నారు. అండ్ మీ గురించి ఆలోచిస్తున్నారు ఇక్కడ. ఆలోచించకుండా ఉండలేకపోతున్నారు. వీళ్ళకి మీతో ఫ్యూచర్ కావాలని ఉంది. అండ్ మీ ప్రేమ కావాలని ఉంది. అండ్ వాళ్ళు మళ్ళీ వచ్చి మీకు ఇట్లా గిఫ్ట్స్ ఇచ్చి మీతో రీయూనియన్ చేసుకోవాలి అనుకుంటున్నారు. అండ్ అందరికీ ఇది జరగొచ్చు అండ్ జరగకపోవచ్చు కూడా. ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ రీయూనియన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అవ్వకపోయే ఛాన్స్ ఉంటుంది. అవ్వకపోతే ఎందుకు అవ్వట్లేదు అని కూడా మీరు ఒకసారి పర్సనల్ రీడింగ్ తీసుకోండి. మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకు అవ్వట్లేదు అని. ఓకేనా? బట్ వీళ్ళ మనసులో మాత్రం మళ్ళీ మీరు కావాలి అండ్ మీతో ఆ కనెక్షన్ అనేది వీళ్ళు ఫీల్ అవుతున్నారు. వాళ్ళ ఇంటెన్షన్స్ ప్యూర్, వాళ్ళు జెన్యూన్‌గా మిమ్మల్ని లవ్ చేస్తున్నారు. మళ్ళీ మీతో రీయూనియన్ అయితే బావుండు అని ఆలోచిస్తున్నారు. మళ్ళీ ఎప్పుడెప్పుడు మీ ప్రేమ మళ్ళీ మీ ఇద్దరు ఎప్పుడు కలిసి ఉంటారు, రీయూనియన్ ఎప్పుడు అవుతారు అని ఆలోచిస్తున్నారు. ఎప్పుడు మళ్ళీ మీ ఇద్దరి మధ్య పెరిగిన దూరం, డిస్టర్బెన్సెస్ తగ్గుతుంది అని ఆలోచిస్తున్నారు. అండ్ ఈ పర్సన్ మేబీ మీకు రిలేటివ్ అయి ఉండొచ్చు, మీకు తెలిసిన వాళ్ళు అయి ఉండొచ్చు. కొన్ని ఇయర్స్‌గా ఈ పర్సన్‌తో మీకు రిలేషన్ ఉంది. మేబీ అది 4 ఇయర్స్ అయి ఉండొచ్చు, 5 ఇయర్స్ అయి ఉండొచ్చు, 6 ఇయర్స్ అయి ఉండొచ్చు. లేకపోతే మీ ఫ్యామిలీకి, మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళైనా ఈ పర్సన్ అయి ఉండొచ్చు. అండ్ చిన్నప్పటి నుంచి ఒకవేళ మీరు స్కూల్ మేట్ అయినా అయి ఉండొచ్చు. స్కూల్ మేట్ కానీ, కాలేజ్ మేట్ కానీ అట్లా కూడా అయ్యే ఛాన్స్ ఉంది. ఇట్లా చెప్పాను కదా అని వీళ్ళు నాకు చిన్నప్పటి నుంచి క్లాస్‌మేట్ కాదు, స్కూల్ మేట్ కాదు అట్లా మళ్ళీ మీరు చెప్పకండి. అవకాశం ఉంది అని చెప్తున్నా. అవకాశం ఉంటే తీసుకోండి, లేకపోతే లేదు. మీది ఆ టైప్ బాండింగ్ కాదు అంటే లెట్స్ లీవ్. అందరికీ అన్ని పాయింట్స్ మ్యాచ్ అవ్వవని నేను స్టార్టింగ్‌లోనే చెప్పాను. రీడింగ్ స్టార్టింగ్ నేను ఏం చెప్పానో అది వినరు. డైరెక్ట్‌గా రీడింగ్‌కి వచ్చేస్తారు. అది కరెక్ట్ కాదు కదా! కొన్ని ఇయర్స్‌గా ఈ పర్సన్ పరిచయం ఉండొచ్చు. కొంతమందికి స్కూల్ మేట్ అయి ఉండొచ్చు, కొంతమందికి కాలేజ్ మేట్ అయి ఉండొచ్చు. అన్నీ అవ్వడానికి అవకాశం ఉంది. ఇది పర్సనల్ రీడింగ్ కాదు. కొన్ని ఇయర్స్‌గా ఏ ఏ పాయింట్ కనెక్ట్ అయితే ఆ పాయింట్ మాత్రమే తీసుకోండి. మీ ఇద్దరి మధ్య ఉన్న డిస్టర్బెన్స్ తగ్గి మళ్ళీ మీతో రీయూనియన్ కావాలి అండ్ మీతో ఫ్యూచర్ కావాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు. మేబీ అది ఈగో క్లాషెస్ కావచ్చు.
సో వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ మళ్ళీ చేంజ్ అయితే బాగుండు అని వాళ్ళు కోరుకుంటున్నారు. మళ్ళీ గతంలో లాగా మారిపోతే బాగుండు అని వాళ్ళు కోరుకుంటున్నారు. సిచ్యువేషన్స్ తనే ఇదంతా ఈ డిస్టర్బెన్సెస్ అంతా తెచ్చుకున్నారు. తన వల్లే ఈ డిస్టర్బెన్సెస్ అంతా వచ్చాయి. మళ్ళీ తను ఇదంతా చేంజ్ చేయాలి అనుకుంటున్నారు, ఆలోచిస్తున్నారు. మళ్ళీ మీతో రీయూనియన్ అవ్వాలి అంటే అది తను మాత్రమే చేంజ్ చేయగలరు అనుకుంటున్నారు. టెంపరెన్స్. సో మీరు ఈ పర్సన్ని చాలా వరకు సపోర్ట్గా నిలబడ్డారు తనకి. ఒకవేళ తను ఏమన్నా అన్నా కూడా మీరు చాలా పేషెన్సీతో ఉన్నారు. మీ పేషెన్స్ లెవెల్లో ఇప్పుడు మీ పర్సన్ ఐడెంటిఫై చేస్తున్నారు. సో పేషెన్సీతో ఈసారి ఈ పర్సన్ ఈ సిచ్యువేషన్ని డీల్ చేయాలి అనుకుంటున్నారు. మిమ్మల్ని తనే దూరం చేసుకున్నారు అని కూడా బాధపడుతున్నారు. తన బిహేవియర్ వల్లే, తను మీకు టైం ఇవ్వకపోవడం వల్లే, తన బిహేవియర్ వల్లే ఇప్పుడు మీ ఇద్దరి మధ్య దూరం వచ్చింది అని ఆలోచిస్తున్నారు. అండ్ 7 ఆఫ్ వాండ్స్. సో ఇప్పుడు ఈ రిలేషన్ని నిలబెట్టుకోవాలి అంటే, మిమ్మల్ని దూరం చేసుకోకుండా ఉండాలి అంటే తప్పకుండా వాళ్ళు చాలా స్ట్రగుల్ అవ్వాలి, చాలా ఫైట్ చేయాల్సి వస్తుంది. మిమ్మల్ని ఒప్పించాలంటే కానీ, లేకపోతే మళ్ళీ మీరు తనని అండర్స్టాండ్ చేసుకోవడానికి కానీ, ఇదంతా తను ఏమనుకుంటున్నారంటే చాలా స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది. సో ఎంత స్ట్రగుల్ అయినా సరే, ఎంత కష్టమైనా సరే, ఎంత బాధపడాల్సి వచ్చినా సరే నేను ఫైట్ చేస్తాను మీకోసం. ఇప్పుడు వాళ్ళు స్ట్రగుల్ అవ్వడానికైనా, ఫైట్ చేయడానికైనా, మిమ్మల్ని దక్కించుకోవడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు విత్ 7 ఆఫ్ వాండ్స్. సో ఎంత కష్టమైనా సరే, ఎంతమంది వచ్చి వద్దు అని చెప్పినా సరే, ఎన్ని అడ్డంకులు, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే నేను ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నాను, స్ట్రగుల్ అవ్వడానికి రెడీగా ఉన్నాను. తన కోసం నేను ఎంత దూరం వరకైనా వెళ్ళగలను, ఎవరినైనా ఎదిరించగలను. నేను చాలా స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది. ఒకవేళ మీరు కూడా ఈ పర్సన్ని నమ్మడానికి కానీ, మళ్ళీ ఈ పర్సన్కి దగ్గర అవ్వడానికి కానీ, స్ట్రగుల్ తన సైడ్ నుంచి రావచ్చు అండ్ ఇప్పుడు మీ సైడ్ నుంచి కూడా రావచ్చు. మీరు కూడా ఈ పర్సన్ లవ్ని మీరు అనుమానించవచ్చు. మీరు కూడా ఈ పర్సన్ని దూరం పెట్టవచ్చు, అది కూడా ఆలోచిస్తున్నారు తన మీద. ఎందుకంటే మేబీ ఇతను ఆర్ ఈమె తనకి తాను చేసుకుంది కానీ, సో ఏదైనా అవ్వచ్చు. బట్ ఇప్పుడు ఎన్ని ఇబ్బందులు ఉన్నా నేను గివ్ అప్ చేయను. 9 ఆఫ్ వాండ్స్. నేను వెయిట్ చేస్తాను. సిచ్యువేషన్ నాకు అనుకూలంగా మారేంత వరకు నేను ఎదురు చూస్తాను. ఎంత స్ట్రగుల్ అయినా నేను పడతాను, ఎంత బాధ అయినా నేను భరిస్తాను. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఐఎమ్ రెడీ టు ఫైట్ అంటున్నారు.
క్వీన్ ఆఫ్ వాండ్స్, క్వీన్ ఆఫ్ స్వర్డ్స్. సో ఇప్పుడు మీ పర్సన్కి ఒక క్లారిటీ అయితే ఉంది. మేబీ ఈ పర్సన్ మిమ్మల్ని చీట్ చేసి ఉండొచ్చు అండ్ మీరు ఈ పర్సన్ని చీట్ చేసి ఉండొచ్చు. చీట్ అంటే ఇక్కడ అది కాదు, మిమ్మల్ని బాధ పెట్టేలాగా మీ పర్సన్ బిహేవ్ చేసి ఉండొచ్చు. మీరు వద్దు అన్న పని వాళ్ళు చేసి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు వద్దు అన్న పని మీరు చేసి ఉండొచ్చు. దానివల్ల ఏంటంటే నా మాట వినలేదు, నన్ను బాధ పెట్టారు, నేను బాధపడతానని తెలిసి కూడా వాళ్ళు చేశారు అంటే నేను బాధపడాలనే కదా చేసింది, వాంటెడ్లీ చేశారు, ఇది తెలియక కాదు, నేను బాధపడతానని తెలిసి కూడా చేశారు ఈ పని. అది మీ వర్షన్ అయి ఉండొచ్చు, ఇది మీ పర్సన్ వర్షన్ అయి ఉండొచ్చు. క్వీన్ ఆఫ్ స్వర్డ్స్. సో మిమ్మల్ని ఒక క్లారిటీ అయితే అడగాలి అనుకుంటున్నారు, మీ నుంచి ఒక క్లారిటీ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఎందుకు అలా జరిగింది, ఎందుకు నన్ను బాధ పెట్టేలాగా బిహేవ్ చేశావు, ఎందుకు నువ్వు నన్ను అంత బాధ పెట్టావు, నా నుంచి ఎందుకు నువ్వు దూరంగా ఉన్నావు, నాకు నచ్చని పని నువ్వు ఎందుకు చేసావు, నన్ను ఎందుకు అంత హర్ట్ చేసావు, నన్ను ఎందుకు అంత బాధ పెట్టావు, నన్ను ఎందుకు మోసం చేసావు. అది ఆ పర్సన్ అడగాలి అనుకుంటున్నారు, ఒక క్లారిటీ అయితే కావాలి అని కోరుకుంటున్నారు. మేబీ ఇక్కడ మదర్ ప్రాబ్లం ఉంది అని అనిపిస్తుంది, మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ కూడా రావడానికి రీజన్. లేదా మీరే అడగాలనుకుంటున్నారు, మీరు అడుగుతారేమో అని కూడా వాళ్ళు అనుకుంటున్నారు, నన్ను ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు, నేనేం తప్పు చేశానని నన్ను ఇంత బాధ పెట్టావు అని మీరు అడుగుతారేమో అని కూడా వాళ్ళు అనుకుంటున్నారు. నేను ఎంత బాధపడ్డానో తెలుసా, ఎంత పెయిన్ పడ్డానో తెలుసా. సెవెన్ ఆఫ్ కప్స్. సో వీళ్ళు ఏంటంటే ఏదో చూసి ఏదో అనుకొని ఏదో ఫీల్ అయ్యి మిమ్మల్ని దూరం పెట్టారు. ఇంకా చూడండి 10 ఆఫ్ స్వర్డ్సే ఉంది, 10. సో ఇక్కడ ఏంటంటే 7 ఆఫ్ కప్స్. సో మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే ప్రజెంట్ ఎక్కడ ఉన్నా మీ గురించే ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు, మీరే ఇప్పుడు తనకి టాప్ ప్రయారిటీ లాగా కనిపిస్తున్నారు. ఎంతమందిలో ఉన్నా కూడా ఈ పర్సన్ మీరు లేని ఆ లోటు అనేది డెఫినెట్లీ ఫీల్ అవుతున్నారు విత్ 7 ఆఫ్ కప్స్. ఎంతమంది తన చుట్టూతా ప్రేమ చూపించే వాళ్ళు కానీ ప్రేమగా మాట్లాడే వాళ్ళు ఉన్నా కూడా డెఫినెట్లీ వాళ్ళతో వీళ్ళు హ్యాపీగా అయితే లేరు. మీరే మీ పర్సన్కి ఇక్కడ టాప్ ప్రయారిటీ. డ్రీమీ వరల్డ్లో బతుకుతున్నారు, ఫ్యాంటసీ వరల్డ్లో బతుకుతున్నారు, లైక్ ఊహా ప్రపంచంలో విహరిస్తున్నారు. ఎంతమంది ఉన్నా సరే మీ ఇద్దరి మధ్య ఇక్కడ వాటర్ ఉంది అంటే మీ ఇద్దరి మధ్య లాంగ్ డిస్టెన్స్ ఉంది అని ఇక్కడ కనిపిస్తుంది. సో మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీరు
మీరు చూపించినంత ప్రేమ తనకి ఇంకెవరూ చూపించలేరు. తన్ని ఇంకెవరు అండర్స్టాండ్ చేసుకోలేరు. ఎవరు తనని అర్థం చేసుకోరు. మీరు తప్ప తనని ఇంకెవరు అర్థం చేసుకోలేరు అని ఫీల్ అవుతున్నారు. మీరు తప్ప తనని అర్థం చేసుకునే వాళ్ళు ఇంకెవరూ లేరు, ఉండరు అని ఆలోచిస్తున్నారు. అండ్ 10 ఆఫ్ స్వర్డ్స్, ఈ పర్సన్ లిటరల్లీ చాలా పెయిన్ పడుతున్నారండి. చాలా బాధ భరిస్తున్నారు. మీకు దూరంగా ఉండి వాళ్ళు హ్యాపీగా అయితే లేరు. చాలా పెయిన్ పడుతున్నారు. మేబీ కొన్ని సిచ్యువేషన్స్, ఫ్యామిలీ ఇష్యూస్ కానీ మీ ఇద్దరిని దూరం చేసుండొచ్చు. కానీ బట్ డెఫినెట్లీ ఈ పర్సన్ మీతో తన లవ్, తన ఇంటెన్షన్స్, మీతో తను పాస్ట్ లైఫ్ కనెక్షన్ అనేది ఫీల్ అవుతున్నారు. తన లవ్ ఇదంతా మీ విషయంలో చాలా ట్రూ, చాలా జెన్యూన్. తన ప్రేమని అనుమానించొద్దు అంటున్నారు. పాజిటివ్గా ఉండేవాళ్ళు ఉన్నారు, నెగిటివ్గాను ఉండేవాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. కాబట్టి ఎవరు ఎలాంటి వాళ్ళు చూసుకొని ముందుకు వెళ్ళాలి. స్ట్రెంగ్త్. సో చెప్తున్నాను కదా, ఇప్పుడు వీళ్ళు మీ విషయంలో తను డేర్ స్టెప్ అయితే తీసుకోవాలనుకుంటున్నారు. భయాన్ని పక్కన పెట్టి మీ విషయంలో ఒక డేర్ స్టెప్ అయితే తీసుకోవాలి, లేదంటే తనే సఫర్ అవ్వాల్సి వస్తుంది అని ఆలోచిస్తున్నారు. మళ్ళీ 10 ఆఫ్ స్వర్డ్స్ చూడండి. లేదంటే తనే బాధపడాల్సి వస్తుంది. తను ఇప్పుడు ధైర్యం చేసి తన ప్రేమ కానీ తన ఎమోషన్స్ కానీ దాచుకుంటూ చూపించకపోతే, మీ దగ్గరికి రాకపోతే ఈ పెయిన్ తనకి అలా మిగిలిపోతుంది శాశ్వతంగా అనుకుంటున్నారు. సో ఏంజల్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటో చూద్దాం. ఏంజల్స్ మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి చూపించండి. కెమిస్ట్రీ, దెర్ ఈజ్ ఎ స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ హియర్. సో మీకు మీ పర్సన్కి మధ్య స్ట్రాంగ్ బాండింగ్ అయితే ఉంది, స్ట్రాంగ్ కెమిస్ట్రీ అయితే ఉంది. అది మీరు ఫీల్ అవ్వగలుగుతున్నారు అండ్ మీ పర్సన్ కూడా ఫీల్ అవ్వగలుగుతున్నారు. మీ ఇద్దరి మధ్య స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ ఉంది. అంటే ఒకరు లేకపోతే ఇంకొకరు లేనంత బంధం అయితే ఉంది మీ ఇద్దరి మధ్య. రిలీజియస్ ఫ్యాక్టర్స్, యువర్ లవ్ లైఫ్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై యువర్ రిలీజియస్ అప్బ్రింగింగ్ అండ్ స్పిరిచువల్ పాత్. సో మేబీ మీకు మీ పర్సన్కి మధ్య రిలీజియస్ ఫ్యాక్టర్ ఏదన్నా ఉండి ఉంటే అది మీ పర్సన్ని ఆపేస్తుంది మీ దగ్గరికి రాకుండా. లెట్ యువర్ ఫ్రెండ్స్ హెల్ప్ యూ. సో మీ ఇద్దరికి మధ్య మ్యూచువల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారు అంటే అది వర్క్ చేసే ప్లేస్ దగ్గర కానీ, లేకపోతే స్పెషల్గా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారు అంటే మ్యూచువల్ ఫ్రెండ్స్. సో వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా హెల్ప్ తీసుకొని ఆస్క్ ఫర్ అండ్ యాక్సెప్ట్ సపోర్ట్ ఫ్రమ్ అదర్స్. సో ఇంకెవరైనా హెల్ప్ తీసుకొని మీ ఇద్దరి మధ్య బాండింగ్ మళ్ళీ రీబిల్డ్ చేసుకోండి అని ఏంజల్స్ చెప్తున్నారు. అన్రిక్వైర్డ్ లవ్, దెర్ ఈజ్ నాట్ ఎనఫ్ అట్రాక్షన్ ఆర్ కెమిస్ట్రీ టు కీప్ దిస్ రిలేషన్షిప్ గోయింగ్. సో ఇక్కడ కొంతమందికి అయితే లవ్ అని ఫీల్ అవుతున్నారు కానీ మీ ఇద్దరి మధ్య అంత లవ్ అయితే లేదు. అన్రిక్వైర్డ్ లవ్, దెర్ ఈజ్ నాట్ ఎనఫ్ అట్రాక్షన్ ఆర్ కెమిస్ట్రీ టు కీప్ దిస్ రిలేషన్షిప్ గోయింగ్. సో మీ ఇద్దరి మధ్య
ఈ రిలేషన్‌ని ముందుకు తీసుకెళ్ళడానికి అంత అట్రాక్షన్ కానీ, అంత కెమిస్ట్రీ, అంత బాండింగ్ కానీ మీ ఇద్దరి మధ్య లేదు. జస్ట్ మీరు అట్లా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు లేకపోతే ఉండలేను అన్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు. ఇది కొంతమంది విషయంలో అన్‌రిక్వైర్డ్ లవ్. ఈ ప్రేమ మీకు అసలు అవసరమే లేదు. ఎవరికి అవసరం ఉందో, ఎవరికి అవసరం లేదో మీకు తెలుసు. ఏంజెల్స్ మీకు గైడెన్స్ ఇస్తున్నారు. ఈ ప్రేమ మీకు అసలు అవసరం లేదు. ఇది నిలబెట్టుకోవడానికి మీ ఇద్దరి మధ్య అంత అట్రాక్షన్ లేదు, అంత కెమిస్ట్రీ లేదు. ఇది ముందుకు తీసుకెళ్ళేంత లేదు అని చెప్తున్నారు. కొంతమందికైతే చూడండి, కొంతమందికైతే దెర్ ఈజ్ ఎ స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ హియర్. కొంతమందికి స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ ఉంది. బట్ కొంతమందికి దెర్ ఈస్ నాట్ ఎనఫ్ అట్రాక్షన్ ఆర్ కెమిస్ట్రీ టు కీప్ దిస్ రిలేషన్షిప్ గోయింగ్. కొంతమందికి అంత బాండింగ్ లేదు అని చెప్తున్నారు. Forgiving and learning. As you release and heal the past, you experience more love in your present moments. సో గతాన్ని మర్చిపోతేనే మీ ఇద్దరి మధ్య ఏదైనా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ కానీ, మీ ఇద్దరి మధ్య జరిగిన ఫైట్స్ కానీ, అది మర్చిపోతేనే మీ ప్రెజెంట్లో, మీ ఫ్యూచర్లో హ్యాపీనెస్ అనేది ఉంటుంది. సో పాస్ట్ బ్యాగేజెస్ పట్టుకొని, పాస్ట్లో వాళ్ళు నన్ను అట్లా చేశారు, పాస్ట్లో వీళ్ళు ఇట్లా చేశారు, అది గ్రడ్జెస్ పెట్టుకొని ముందుకు వెళ్తే కనుక ఇది ఎప్పటికీ సాల్వ్ అవ్వదు. సో కాబట్టి ఫర్గివింగ్ అండ్ నేర్చుకోవాలి. మీరు నేర్చుకుంటారు అండ్ మీ పర్సన్ కూడా మీతో ఎలా ఉండాలి అనే విషయం తప్పకుండా నేర్చుకుంటారు. ఫర్గివ్ చేయాలి. వాళ్ళు మళ్ళీ మీతో అట్లా బిహేవ్ చెయ్యకుండా జాగ్రత్త పడాలి తప్ప, అదే గ్రడ్జ్ మనసులో పెట్టుకొని మళ్ళీ మళ్ళీ అదే దెప్పి పొడవడం కానీ, మళ్ళీ మళ్ళీ అదే గుర్తు వాళ్ళు మర్చిపోయినా కూడా నువ్వు అట్లా చేసావు, నువ్వు ఇట్లా చేసావు అని మళ్ళీ మీరు గుర్తు చేయడం కానీ, ఇదంతా రిపీట్ చేయొద్దు. నువ్వు అప్పుడు నాతో అట్లా ఉన్నావు, పదే పదే గుర్తు చేయడం వల్ల ఏంటంటే మర్చిపోయే వాళ్ళకు కూడా మీరే గుర్తు చేసిన వాళ్ళు అవుతారు. సో అవన్నీ మర్చిపోయి ఫర్గివ్ చేయండి. లైఫ్లో ఏదైనా సరే లెర్న్ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. అదే ఏంజెల్స్ మీకు ఇచ్చే గైడెన్స్. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు, మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు రీడింగ్ కావాలి అంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.